సంధ్యా థియేటర్‌లో చనిపోయినటువంటి రేవతి గారి గురించి అసెంబ్లీలో అయితే ప్రస్తావన వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో. దీని గురించి అసదుద్దీన్ ఓవైసీ ఈ నెల 4వ తారీఖున సంధ్యా థియేటర్‌లో ఒక మహిళ చనిపోయింది. ఒక అబ్బాయి కోమాలోకి వెళ్ళిపోయాడు. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఆయన ఇది దర్యాప్తులో ఉంది ఈ కేసు. అయితే దీని గురించి ఇలా మాట్లాడితే అధికారులకు ఏమైనా చిక్కులు రావచ్చేమో. కానీ నేను మాట్లాడతాను. నిజాలు మాట్లాడతాను. నిజానికి సంధ్యా థియేటర్ యాజమాన్యం అభ్యర్థన మేరకు చిక్కడపల్లి పోలీసులైతే లిఖితపూర్వకంగా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని అల్లు అర్జున్‌కి చెప్పినా కూడా నేను సెంటిమెంట్‌తో ఆ సినిమా చూడాల్సిందే, సంధ్యా థియేటర్‌లోనే చూడాలని అక్కడికి ముందుగా రావడం జరిగింది. డిసెంబర్ 4వ తారీఖున. సరే వచ్చినవాడు మళ్ళీ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని చేతులు ఊపుకుంటూ వచ్చాడు. చేతులు ఊపుకుంటూ వచ్చేసరికి మొత్తం జనాలందరూ కూడా గుమిగూడేశారు. అన్ని థియేటర్ల ప్రేక్షకులు కూడా. దాంతో సంధ్యా థియేటర్ యాజమాన్యం స్వాగతం పలుకుతూ గేట్లు తీసింది. దాంతో జనాలందరూ బాగా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడే తొక్కిసలాట జరిగింది. ఈలోగా థియేటర్లో కూర్చున్నటువంటి వారికి కూడా విషయం తెలియడంతో అందరూ బయటకు వచ్చేసారు. ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు మొత్తం అందరూ కలిసి తోపులాట జరిగింది. ఒకటే గేట్ ఉండడం వల్ల ఈ తోపులాటకి ఎవరు అభిమానులు ఎటు వెళ్ళలేక అక్కడే ఊపిరాడక చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ తోపులాటలోనే ఈ మహిళ కూడా కింద పడిపోవడం జరిగింది, చనిపోయింది. అదే వాళ్ళ అబ్బాయి కూడా కింద పడిపోయాడు, బ్రెయిన్ డ్యామేజ్ అయింది. కాబట్టి ఇక్కడ తప్పంతా కూడా అల్లు అర్జున్దే. అంటే నేను ఇలా చెప్తే మళ్ళీ అది దర్యాప్తు అధికారికి ఇబ్బందులు రావచ్చు. కానీ నేను నిజాలు చెప్తాను. నాకు పోలీసులు చెప్పింది సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసి నేను చెప్తున్నది అని అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఎలాంటి హీరోలను అభిమానిస్తున్నామో మీరు చూడండి. ఒక ఆవిడ చనిపోయింది, ఆవిడ చనిపోయిందా మీరు వెళ్ళిపోండి సార్ అని పోలీసులు అంటే అయినా సరే నేను చూస్తాను అన్నాడంట. నాకు ఇక్కడ సెంటిమెంటు చూసే వెళ్తానని చెప్పాడంట. అప్పుడు తర్వాత ఏసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఏసీపీ కూడా రిక్వెస్ట్ చేసి సార్ మీరు ఇక్కడ ఉండకూడదు, ఒకళ్ళు చనిపోయారు, అబ్బాయి కూడా కోమలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, అప్పుడు వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్ళిపోయిన అతను మళ్ళీ బయటకు వస్తూ మళ్ళీ రూప్ టాప్ ఓపెన్ చేసుకుని చేతులు ఊపడం అంటే మనం ఎలాంటి హీరోలు మన ప్రాణాలకి ఏ విధంగా వాళ్ళు విలువిస్తున్నారో, మనం ఎవరిని అభిమానిస్తున్నామో మీరే ఆలోచించుకోవాలి.